హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కి ఆర్‌బీఐ అనుమతిచ్చింది. యెస్ బ్యాంక్‌లో 9.5% స్టేక్‌ని అక్వైర్ చేసుకోవడానికి. అండ్ ఈ అప్రూవల్ ఏదైతే ఉంటుందో, ఈ అప్రూవల్ అనేది 1 ఇయర్‌కి వాలిడిటీ ఉంటుంది. అండ్ 1 ఇయర్ లోపు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ యెస్ బ్యాంక్‌లో స్టేక్‌నైతే అక్వైర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, 1 ఇయర్ లోపు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అక్వైర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ 1 ఇయర్ దాటితే కనుక ఆటోమేటిక్‌గా ఇది రివోక్ అవుతుంది. సో, యెస్ బ్యాంక్‌తో పాటు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కి 9.5% స్టేక్‌ని అక్వైర్ చేసుకోవడానికి ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండ్ బంధన్ బ్యాంక్‌లో కూడా అనుమతులైతే వచ్చాయి. అండ్ దానికి అనుగుణంగా యెస్ బ్యాంక్ స్టాక్ ఇక్కడ నుంచి పాజిటివ్‌గా ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, యెస్ బ్యాంక్ ఆల్మోస్ట్ 52 వీక్ హై దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. రూ. 25 దగ్గరగా స్టాక్ ఉంది. అండ్ ప్రైస్ టు బుక్ ఓన్లీ 1.8 టైమ్స్ స్టిల్ స్టాక్ ట్రేడ్ అవుతుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ 72,000 ఉంది బ్యాంక్‌లో. అండ్ ఫర్దర్‌గా ఈ ఇయర్ యెస్ బ్యాంక్ ఎలా మూవిందో చూడొచ్చు. ఇది 1 ఇయర్‌లో స్టాక్ ప్రైస్ ఇది. అండ్ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కూడా లోయర్ లెవెల్స్ దగ్గరగా యెస్ బ్యాంక్‌ని అక్వైర్ చేసుకున్న వాళ్ళకైతే సో, బెటర్ ప్రైస్ అప్రిసియేషన్ అయితే కనబడుతుంది. అండ్ ఈవెన్ ఇక్కడి నుంచి కూడా స్టాక్ అయితే బెటర్ రిటర్న్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫర్దర్‌గా బ్యాంక్ Q3 రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేసింది. అండ్ రెవెన్యూస్ లాస్ట్ క్వార్టర్‌తో పోల్చుకున్నా, లాస్ట్ ఇయర్‌తో పోల్చుకున్నా కూడా చాలా మటుకు రెవెన్యూ గ్రోత్ అయితే కనబడుతుంది. సో, క్యూ ఆన్ క్యూ బేసిస్ మీద టోటల్ రెవెన్యూ 8,243 crore వచ్చాయి డిసెంబర్‌లో. సీక్వెన్షియల్‌గా ఎట్ ద సేమ్ టైమ్ లాస్ట్ ఇయర్ డిసెంబర్‌తో పోల్చుకుంటే చాలా మటుకు రెవెన్యూస్ పెరిగాయి. అండ్ నెట్ ప్రాఫిట్ అనేది 242 crore వచ్చింది. సీక్వెన్షియల్‌గా 228 crore ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ ఓన్లీ 55 crore మాత్రమే ఉంది. సో, 55 crore నుంచి 242 crore నెట్ ప్రాఫిట్స్ అయితే పెరిగాయి. ఆల్మోస్ట్ మీకు 4-5 టైమ్స్ ప్రాఫిట్ అయితే పెరిగింది యెస్ బ్యాంక్‌లో. అండ్ ఇకపోతే చూడాల్సింది ఎన్‌పీఎస్ పెద్దగా మార్పు లేదు. బట్ స్టిల్ లాస్ట్ ఇయర్‌తో పోల్చుకుంటే ఎన్‌పీఎస్ అయితే బెటర్‌గానే కనబడుతున్నాయి. అటు గ్రాస్ ఎన్‌పీఏ అట్ ద సేమ్ టైమ్ నెట్ ఎన్‌పీఎస్‌లో కూడా కొద్దిగా డ్రాప్ అయితే కనబడుతుంది ఇయర్ ఆన్ ఇయర్ బేస్ మీద. సీక్వెన్షియల్ బేసిస్ మీద పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. అండ్ ఓవరాల్‌గా లైక్ యెస్ బ్యాంక్ లాంటి స్టాక్స్‌లో లోయర్ లెవెల్స్ దగ్గరగా బెటర్ బయింగ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఎఫ్ఐఎస్ కూడా 23% వాటా కలిగి ఉన్నారు. ఆల్రెడీ యెస్ బ్యాంక్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 26% వాటా ఉంటే, ఎల్ఐసికి 4.3% వాటా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌కి ఆల్రెడీ 3% స్టేక్ అయితే ఉంది. అండ్ ఐసీఐసీఐ బ్యాంక్‌కి 2.6% స్టేక్ ఉంటే, యాక్సిస్ బ్యాంక్ 1.6%, కోటక్ మహీంద్రా బ్యాంక్ 1.3%, ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్‌కి 1% స్టేక్ అయితే ఉంది. టెక్నికల్‌గా యెస్ బ్యాంక్ ఆల్మోస్ట్ మీకు రూ. 16 నుంచి చాలా మటుకు ప్రైస్ అప్రిషియేషన్ అయితే కనబడుతుంది. అండ్ షార్ట్ టర్మ్ బై చేసేవాళ్ళు రూ. 22 పైన యెస్ బ్యాంక్‌ని అక్వైర్ చేసుకుంటే కనుక మీకు అట్‌లీస్ట్ రూ. 30-35 అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ కీప్ ఏ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అరౌండ్ 22. అండ్ ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ బేస్ మీద యెస్ బ్యాంక్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక అట్‌లీస్ట్ స్టాక్‌లో కొద్ది కరెక్షన్ జరిగిన తర్వాత యాడ్ ఆన్ డిక్లైన్ బేసిస్ మీద అయితే బై చేయొచ్చు. అండ్ బ్యాంక్ అవుట్‌లుక్ అయితే పాజిటివ్‌గా ఉండే ఛాన్స్ ఉంది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ టెక్నికల్‌గా చాలా మటుకు స్టాక్‌లో ఒక కరెక్షన్ అయితే కనబడుతుంది. రీసెంట్‌గా స్టాక్ చూసారు ఇక్కడ 100 నుంచి మీకు చాలా మటుకు కరెక్షన్ జరిగింది. అండ్ ప్రస్తుతానికైతే ఈ 80 పైన స్టాక్‌లో ఒక రీబౌండ్ అయితే కనబడుతుంది. సో, పాజిబుల్లీ 80 పైన స్టాక్ సస్టైన్ అవుతే నెక్స్ట్ 100 అండ్ 100-120 అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్‌లో. అండ్ ఎగ్జాక్ట్‌లీ స్టాక్ కూడా మీకు 200 డే మూవింగ్ యావరేజ్‌కి వెరీ క్లోజ్‌గా ఉంది. స్టాక్స్ జనరల్‌గానే ఫర్దర్‌గా ఫాల్ రాకుంటే గనక 200 డే మూవింగ్ యావరేజ్ అబోవ్ చాలా మటుకు సస్టైన్ అవుతాయి కాబట్టి, సో, ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ 80 స్టాప్ లాస్ తీసుకుంటే 100 అండ్ 120 వరకైతే ఒక ప్రైస్ అప్రిషియేషన్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈ ఇయర్ చాలా మటుకు బులిష్ ట్రెండ్‌లోనే ఉంది స్టాక్ అయితే. అండ్ ప్రస్తుతానికైతే షార్ట్ టర్మ్ కరెక్షన్ తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ సిమిలర్‌లీ ఐడీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ లాగానే ఇంకొకటి షీలా ఫోమ్. సో, ఈ స్టాక్ ఎలా మూవ్ అవుతుందో చూద్దాము. అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ వెరీ క్లోజ్ టు 200 డే మూవింగ్ యావరేజ్. సో, పాజిబుల్లీ 1100 దగ్గరగా స్టాప్ లాస్ తీసుకుంటే కనుక ఫర్దర్‌గా స్టాక్‌లో అప్రిషియేషన్ వస్తే కనుక 1300-1400 అయితే వెళ్ళే ఛాన్స్ ఉంది. రీసెంట్‌గా ఈ స్టాక్ కూడా మీకు 1 ఇయర్ చార్ట్ చూస్తే కనుక సో, మీకు 1 ఇయర్‌లో పెద్దగా స్టాక్ అయితే అప్రిషియేట్ అవ్వలేదు. బట్ లాస్ట్ 5 ఇయర్ లాంగ్ టర్మ్ చార్ట్‌లో 2000 నుంచి మీకు 1000 వరకు కరెక్షన్ జరిగింది స్టాక్. అండ్ అక్కడి నుంచి మీకు ఒక స్టాక్‌లో అప్రిషియేషన్ కనబడుతుంది కాబట్టి, లోయర్ లెవెల్స్ దగ్గరగా డెఫినిట్‌గా బయింగ్ ఇంట్రెస్ట్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ స్టాక్ ఇక్కడ నుంచి చార్ట్స్ అయితే చాలా అట్రాక్టివ్ కనబడుతున్నాయి. అండ్ పాజిబుల్లీ ఇక్కడ నుంచి మీకు స్టాప్ లాస్ పైన 30-50% ప్రైస్ అప్రిసియేషన్ అయితే టెక్నికల్‌గా కనబడుతుంది కాబట్టి, సో, షీలా ఫోమ్ ఒకటి వాచ్ లిస్ట్‌లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ బట్ లెట్ అస్ వెయిట్ ఫర్ ప్రైస్‌లో ఒక మొమెంటమ్ అయితే రావాలి. సో దట్ మీకు ఆ టైంలో బై చేస్తే డెఫినిట్‌గా బెటర్ రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, షీలా ఫోమ్ తర్వాత ఇంకొకటి పెడిలైట్ ఇండస్ట్రీస్. సో, పెడిలైట్ ఇండస్ట్రీస్ కూడా రీసెంట్‌గా స్టాక్‌లో చాలా మటుకు కరెక్షన్ అయితే కనబడుతుంది.
అండ్ హయ్యర్ హైస్, హయ్యర్ లోస్ ప్యాటర్న్ ఉంది స్టాక్‌లో. ప్రస్తుతానికి 2400 దగ్గరగా షార్ట్ టర్మ్ ట్రేడ్ చేసేవాళ్ళు స్టాప్ లాస్ తీసుకుంటే నెక్స్ట్ 2800-3000 అయితే వెళ్ళొచ్చు. అండ్ పెడిలైట్ ఇండస్ట్రీస్ ఒకటి డెఫినెట్‌గా అయితే వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ స్టాక్ అయితే చాలా పాజిటివ్‌గా ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ ఒక బెస్ట్ స్వింగ్ ట్రేడ్ అయితే ఇక్కడ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు పెడిలైట్ ఇండస్ట్రీస్‌లో. అండ్ పెడిలైట్ ఇండస్ట్రీస్‌తో పాటు ఇంకోటి ఈజీ ట్రీ ప్లానర్స్ అండ్ ఈ స్టాక్ కూడా రీసెంట్ టైమ్‌లో 45 లెవెల్స్ నుంచి స్టాక్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాము. అండ్ ప్రస్తుతానికైతే స్టాక్ అబోవ్ 40 సస్టైన్ అవ్వగలుగుతుంది. నేను అనుకుంటున్నాను 45 అబోవ్ స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక నెక్స్ట్ 60-70 అయితే వెళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. సో, ఈజీ ట్రిప్ ప్లానర్స్ ఒకటి వాచ్ లిస్ట్‌లో అయితే పెట్టుకోవాల్సిన స్టాకే. అండ్ ఇక్కడ నుంచి బయింగ్ గూడా చాలా మట్టుకు వచ్చే ఛాన్స్ ఉంది. Q3 రిజల్ట్స్ కూడా పాజిటివ్‌గానే స్టాక్ అయితే పోస్ట్ చేసింది. అండ్ కంపెనీ ఫర్దర్‌గా ఫండ్ రైజ్ చేస్తున్నారు. ఇన్సూరెన్స్ సెగ్మెంట్‌లోకి ఎంటర్ అవుతున్నారు. ఇవన్నీ కూడా పాజిటివ్ అవ్వచ్చు ఈజీ ట్రిప్ ప్లానర్ లాంటి స్టాక్స్‌కి. అండ్ ఇక్కడ నుంచి స్టాక్‌లో 70-80 రూపీ వరకు కూడా ఎళ్ళే ఛాన్స్ అయితే కనబడుతుంది. సో, ఇదొకటి వాచ్ లిస్ట్‌లో అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో, ఇవి మేజర్ స్టాక్ ఐడియాస్. షార్ట్ టు మీడియం టర్మ్‌లో మీకు బెటర్ రిటర్న్స్ అయితే ఇవ్వగలవు. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానెల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.